హే ఫ్రెండ్స్, అసింక్రనస్ అండ్ సింక్రనస్ గురించి చాలామంది కమెంట్స్లో అడిగారు అనమాట. ఈరోజు అది ఎలాగో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటగా మనం సింక్రనస్ గురించి మనం చూసుకుందాం. ఇక్కడ ఒక కన్సోల్ డాట్ లాగ్ వేశాను, ఇంకొక కన్సోల్ డాట్ ఎండ్ అని చెప్పి పెట్టాను అనమాట. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, స్టార్ట్ టు ఎండ్ అని చెప్పి వచ్చింది. అంటే ఇక్కడ కోడ్ మీరు చూసుకుంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను మిడిల్లో ఇస్తే చూడండి, మిడిల్లో దగ్గర ఏముందో అది అలాగే ప్రింట్ అవుతుంది అనమాట. స్టార్ట్ ఇది ఒక లైన్ బై లైన్గా. సపోజ్ దీన్ని అసింక్రనస్గా మనం చూడాలనుకుంటే ఈ మిడిల్లో నేను తీసి ఇక్కడ ఒక సెట్ టైమ్ అవుట్ అని చెప్పి ఒక అసింక్రనస్ ఆపరేషన్ ఒకటి పెడతాను. ఇక్కడ నేను ఇప్పుడు ఈ జనరల్గా మనం సింక్రనస్ లైన్ స్టార్ట్ తర్వాత మధ్యలోది ఏముందో అండ్ లాస్ట్లోది ఏముందో వచ్చింది కదా. కానీ ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు స్టార్ట్ టు ఎండ్ వచ్చింది, తర్వాత టైమ్ అవుట్ అని చెప్పి వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఒక 1000 అంటే 1 సెకండ్ అనమాట. 1000 అంటే ఓకే, 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక అసింక్రనస్. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఒక సెట్ టైమ్ అవుట్ ప్లేస్లో ఒక బ్యాక్ ఎండ్ నుంచి ఒక ఏపీఐ కాల్ చేయడం. అంటే మీరు ఒక అమెజాన్కు లేకపోతే యూట్యూబ్కి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ లోడ్ అవుతాయి కదా. సో ఆ వీడియోస్ లోడ్ అవిన సమయం ఇది తీసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ సింక్రనస్ కోడ్ ఏముందో అది మొదటగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అసింక్రనస్ అండ్ సింక్రనస్ గురించి తెలుసుకోండి. అలాగే మన లాంగ్ వీడియోస్ యాక్సెస్ మీకు కావాలి అంటే కిందనున్న జాయిన్ బటన్ నొక్కి మీ మెంబర్షిప్ని ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.